హలో మై డియర్ లీడర్స్, ఈ వీడియోలో మనం మన రైడ్ బిఎన్బి కంపెనీలో ఏ విధంగా ఒక వ్యాలెట్ని ఇన్స్టాల్ చేసుకుని, సో వ్యాలెట్ అంటే మనకు చాలా రకాల వ్యాలెట్స్ అయితే ఉంటాయి మార్కెట్లో. ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, సేఫ్ పాల్ కావచ్చు, అండ్ మెటామాస్ కావచ్చు. ఈ విధంగా ఎన్నో రకాల వ్యాలెట్స్ అయితే ఉన్నాయి. అందులో ది బెస్ట్ వ్యాలెట్ వచ్చేసి సేఫ్ పాల్ వ్యాలెట్ అనేసి చెప్పొచ్చు లీడర్స్. సో ఈ ఒక సేఫ్ పాల్ వ్యాలెట్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా మనం మన ఐడిని మన వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ ప్లే స్టోర్లో సెర్చ్ బార్లో సేఫ్ పాల్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, మన సేఫ్ పాల్ యాప్. ఈ ఒక యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక వ్యాలెట్. సో ఈ ఒక డిజిటల్ వ్యాలెట్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ గెట్ స్టార్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఒక కండిషన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసేసి గెట్ స్టార్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్పేకి, గూగుల్ పేకి ఎలాగైతే మనం ఒక పాస్వర్డ్ పెట్టి ఉంటామో అలాంటి ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయండి. లైక్ నేను ఇప్పుడు 112233 అయితే పెట్టేశాను. కన్ఫర్మ్ చేయడానికి అడుగుతుంది. అగైన్ 112233. సో నేను పాస్వర్డ్ అయితే పెట్టేశాను. కావాలంటే మీరు ఫింగర్ ప్రింట్ కావచ్చు అండ్ ఫేస్ లాక్ కావచ్చు సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనకు స్టార్ట్ సేఫ్ పాల్ జర్నీ అనేసి కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వ్యాలెట్, హార్డ్వేర్ వ్యాలెట్ అనేసి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సాఫ్ట్వేర్ వ్యాలెట్ని అయితే క్లిక్ చేసుకోండి అండ్ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఏదైతే మనం పాస్వర్డ్ ఇచ్చామో అది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ మీ ఒక ఫుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఒక ఫుల్ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయండి. వన్స్ ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ క్రియేటెడ్ అని వస్తుంది. ఇప్పుడు మనం బ్యాకప్ అయితే పెట్టుకోవాలి లీడర్స్. బ్యాకప్ అంటే మనం మన డేటా ఎక్కడైనా వెళ్ళిపోయినప్పుడు రికవర్ అవడానికి బ్యాకప్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి కావచ్చు, లేదా మాన్యువల్ బ్యాకప్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనం బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ లోకి అయితే పెట్టేసుకుందాం. సో దానికోసం గూగుల్ డ్రైవ్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది లీడర్స్. మనం కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ప్లస్ నంబర్స్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. సో దానికోసం ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. మీ పేరులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టేసి మిగిలిన లెటర్స్ మొత్తం స్మాల్ ఇచ్చేయండి అండ్ అర్ధి రేట్ ఏదైనా నంబర్ పెట్టేయండి. సో ఇలా సింపుల్ గా మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. పైన పాస్వర్డ్ లో అండ్ కింద పాస్వర్డ్ లో కన్ఫర్మ్ అండ్ న్యూ పాస్వర్డ్ లో ఇచ్చేసుకున్న తర్వాత కావాలంటే మీరు పైన పాస్వర్డ్ ని కాపీ చేసేసి కింద పేస్ట్ చేసేసుకోండి. ఇంకా ఈజీగా అయితే అయిపోతుంది. అండ్ దెన్ ఈ పాస్వర్డ్ ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఒక బ్యాకప్ పాస్వర్డ్ కాబట్టి మీ డేటా రికవర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఎక్కడైనా ఈ పాస్వర్డ్ ని నోట్ చేసుకొని పెట్టుకొని ఉండండి. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి లీడర్స్. అండ్ దెన్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో అగ్రి మీద, సో ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి అండ్ స్టార్ట్ బ్యాకప్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు మెయిల్ ఐడి కనిపిస్తుంది. ఏ మెయిల్ ఐడి గూగుల్ డ్రైవ్ లో మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, అన్ని టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. దెన్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో లీడర్స్ కాసేపు లోడ్ అయిన తర్వాత స్టార్ట్ యూజింగ్ వ్యాలెట్ అని కనిపిస్తుంది. ఈ ఒక ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. సక్సెస్ఫుల్ గా మీ ఒక సేఫ్ పాల్ వ్యాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది లీడర్స్. అండ్ ఇప్పుడు మన వ్యాలెట్ లో ఓపీబిఎన్బి కాయిన్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఒక పాపప్ వస్తుంది. ఇప్పుడు ఓపీబిఎన్బి అని సెర్చ్ చేయండి. ఓపీ సెర్చ్ చేయగానే మన బిఎంబి కాయిన్ వస్తుంది. దీన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి వ్యాలెట్ లోకి. డన్, యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంటూ మార్క్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు రిసీవర్ లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకునే బిఎంబి కాయిన్ ని క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఈ ఒక క్యూఆర్ కోడ్ ని మీ సీనియర్స్ కి కావచ్చు, సో మీ ఒక అప్లైన్ కి పంపించేసి మీ ఒక ఐడిలో ఫండ్ ని యాడ్ చేసుకోండి. సో ఫండ్ యాడ్ చేసిన తర్వాత మీ ఒక వ్యాలెట్ కి ఫండ్ అనేది యాడ్ అయిపోతుందండి. సో ఇప్పుడు మనం ఏ విధంగా ఫండ్ యాడ్ అయిన తర్వాత యాక్టివేషన్ ఐడిని చేసుకోవాలో చూసుకుందాం రండి. మీ ఒక రిఫరల్ లింక్ ని
సో ఎవరైతే మీకు రిఫరల్ లింక్ పంపారో దాన్ని కాపీ చేసేసుకోండి, వాట్సాప్ లో పంపించిన లింక్ ని. ఇప్పుడు మీ ఒక వ్యాలెట్ ని ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్ప్లోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఎక్స్ప్లోర్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని మనకు ఒక పాపప్ వస్తుంది, దీన్ని మీరు అగ్రి చేసేయండి. అండ్ ఇక్కడ మనకు సెర్చ్ బార్ ఉంటుందండి. సెర్చ్ బార్ లోకి ఇందాక మనం కాపీ చేసిన లింక్ ని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఇప్పుడు నేను పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ లాంగ్ ట్యాప్ చేసి పేస్ట్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇథేరియం కాయిన్ అనేది సెలెక్షన్ లో ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఓపీబిఎన్బి కాయిన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో బిఎన్బి అని టైప్ చేయగానే మన ఓపీబిఎన్బి వచ్చేసింది. సో ఓపీబిఎన్బిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో ఆప్షన్ ఉంటుందండి, పక్కనే గోని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సెక్యూరిటీ పాపప్ వస్తుందండి, దీన్ని అగ్రి చేసేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఐడి అనేది ఓపెన్ అయిపోతుందండి. సో ఈ విధంగా మిమ్మల్ని రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక యూజర్ ఐడి ఇలా పాపప్ అవుతుందండి. మీరు ఇక్కడ సింపుల్ చేయాల్సింది ఏంటంటే రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఒక రిజిస్టర్ ఆప్షన్ ని క్లిక్ చేసేస్తే చాలు, మీ ఐడి రిజిస్ట్రేషన్ కి వెళ్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి, ఏదైతే మీరు స్టార్టింగ్ లో పెట్టారో ఇది పర్మనెంట్ ఉంటుందండి. సో ఈ పాస్వర్డ్ అనేది అండ్ డన్, సక్సెస్ఫుల్ గా ఐడి అనేది రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయితే ఇప్పుడు నేను మీ ఒక వ్యాలెట్ ని ఇంకా స్ట్రాంగ్ గా సెక్యూరిటీగా ఎలా ఉంచాలో, ఇందాక నేను వ్యాలెట్ కి సంబంధించిన పాస్వర్డ్ ఎలాగైతే క్రియేట్ చేశానో ఇప్పుడు నేను మాన్యువల్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేస్తాను లీడర్స్. మాన్యువల్ పాస్వర్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా చేయాలంటే ఇక్కడ పైన మీ పేరు కనిపిస్తుంది ఈ వ్యాలెట్ లో. సో మీ పేరుని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఒక 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ బ్యాకప్ ఆప్షన్ కనిపిస్తుంది, బ్యాకప్ లోకి అయితే వెళ్ళిపోండి. అగైన్ ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి, అన్నిటికీ అగ్రి కొట్టేయండి. అండ్ దెన్ మీరు స్టార్టింగ్ లో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డే పర్మనెంట్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ అయితే కనిపిస్తాయి. సో ఇదే మన మాన్యువల్ బ్యాకప్ పాస్వర్డ్ అనేసి చెప్పొచ్చు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాటే కాదండి, ఏదైనా డైరీలో డీటెయిల్ గా రాసుకొని పెట్టుకోండి. టోటల్ 12 వర్డ్స్ ఉంటాయి. సో ఆర్డర్ వైజ్ గా, సీరియల్ వైజ్ గా ఇవి ఒక డైరీలో అయితే మీరు నోట్ చేసుకుని పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మనం వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్డర్ వైజ్ గా, నంబర్ 1, నంబర్ 2. సో ఇందాక ఏదైతే ఆర్డర్ కనిపించిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టుకోండి పక్కన. సో ఆ స్క్రీన్ షాట్ లో ఆర్డర్ వైజ్ గా ఎలాగైతే ఉన్నాయో వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ వైజ్ గా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ వెరిఫై ఆప్షన్ అయితే కనిపిస్తుంది లీడర్స్. సో నేనైతే సెలెక్ట్ చేసేసుకుంటాను. సో సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. వెరిఫై ఆప్షన్ కనిపిస్తుంది, ఈ ఒక వెరిఫై ఆప్షన్ ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ ఒక మాన్యువల్ పాస్వర్డ్ బ్యాకప్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. మీరు ఏదైనా నోట్బుక్ లో నోట్ చేసుకొని పెట్టుకోండి. రేపు పొద్దున్న మీ డేటా వెళ్ళిపోయినా ఈ పాస్వర్డ్ ఉందనుకోండి, మొత్తం రికవర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంత ఫండ్ ఉందో మొత్తం రికవర్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మీరు సేఫ్ గా ఎక్కడైనా రాసుకొని అయితే పెట్టేసుకోండి లీడర్. ఐ హోప్ మీకు మన సేఫ్ పాల్ వ్యాలెట్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో డీటెయిల్ గా అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా మీ ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకొని సో యాక్టివేషన్ చేసుకోవాలో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే నేను డీటెయిల్ గా అయితే చెప్తాను లీడర్స్. ఆ వీడియో ఆల్రెడీ నేను చేసి పెట్టింటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసుకొని అయితే ఆ వీడియోని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, ఉమేష్ నందన్.